నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 8 మంగళవారం 2025. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం తెల్లవారితే 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి త్రయోదశి తిథి జూలై 7 సోమవారం రాత్రి 10:15 నుండి జూలై 8 మంగళవారం రాత్రి 11:50 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుద్ధ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం జూలై 9 బుధవారం తెల్లవారితే 3:21 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు ధనుర్రాశిలోకి చెందుతారు. యోగం శుక్ల రాత్రి 10:16 వరకు, తదుపరి బ్రహ్మ, కరణం కౌలవ మధ్యాహ్నం 12 వరకు, తదుపరి తైతల రాత్రి 12:40 వరకు, తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 7:16 నుండి ఉదయం 9:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి ఉదయం 9:03 వరకు, తిరిగి రాత్రి దుర్ముహూర్తం 10:58 నుండి రాత్రి 11:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:15 నుండి తెల్లవారితే 5:03 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:57 నుండి రాత్రి 7:41 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, వెంకటేశ్వర స్వామి అవతారం ఏ యుగంలో జరిగింది? ఆప్షన్ ఏ ద్వాపర యుగం, బి త్రేతాయుగం, సి కలియుగం. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్నను మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, తిరుమల 7 కొండలను దేన్ని సూచిస్తాయి? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ బి ఆదిశేషుడు 7 తలలండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. భాస్కర్ నల్లమొద్దు గారు, టి పద్మ గారు, మరియు సిహెచ్ అరుణ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు అశోక్ దంటకుర్తి గారు, మరియు మంగళ గారు, మరియు కొమరగిరి రామారావు గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ప్రదోష వ్రతం అండి. మరి ఈరోజు జాతీయ వీడియో గేమ్ దినోత్సవం కూడా, మరియు మన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి అండి. మరియు ఈరోజు నటి నీతు సింగ్, మరియు నటి రేవతి, నటి సుకన్య, మరియు క్రికెటర్ సౌరవ్ గంగూలీ గారు వీళ్ళు పుట్టినరోజు అండి. ఈరోజు వాళ్ళకి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా
మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదైన విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి మంగళవారంతో కూడి ఉండడం వల్ల ఎటువంటి శుభకార్యాలు కానీ అంటే ఆషాఢము మరియు మోడము ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్ల శుభకార్యాలు ముహూర్తాలు లేవండి. రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. దూరపు ప్రయాణాలైనా ఇలాంటి వాటికి కూడా మంచిది కాదండి. మరి స్కూల్ జాయినింగ్లకైనా ఇలాంటి వాటికి కూడా ముహూర్తం అయితే లేదు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.